నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ న్యూస్. నేను విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ప్రజలకు శుభవార్త, రేపు 4 పథకాలు ప్రారంభం. రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధమైన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, వేడుకలకు ఏర్పాట్లు ప్రారంభం. విజయసాయిరెడ్డి రాజీనామా, స్పందించిన చంద్రబాబు. ఐటీ దాడులపై స్పందించిన దిల్ రాజు, ఇవి సాధారణమేనని వ్యాఖ్యలు. రైట్, డీటెయిల్స్ చూస్తే రేపటి నుంచి 4 కొత్త పథకాలు ప్రారంభించబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా అమలు చేస్తామన్నారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుని మధ్యాహ్నం 1 గంటకు 4 పథకాలను ప్రారంభిస్తామని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించామని తెలియజేశారు. గ్రామాల్లో పథకాల కోసం లక్షల అప్లికేషన్లు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమాన్ని రేపు మొదలుపెట్టి కంటిన్యూస్గా చేసుకుంటూ పోబోతా ఉన్నాం. ఈ ప్రక్రియ మొత్తం మార్చి కల్లా పూర్తి చేయబోతా ఉన్నాం. ఈ ప్రక్రియ ఇందులో చాలా మంది గ్రామ సభల్లో మా పేర్లు మిస్ అయింది, మా పేర్లు రాలేదు అని కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉండటం వల్ల కొంత ఆ ప్రక్రియని సంపూర్ణంగా పూర్తి చేయడం కోసం మార్చి వరకు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఈ ప్రక్రియలో ఏ ఒక్కళ్ళు కూడా మిగిలిపోరు. ఉదాహరణకి రైతు భరోసా సంబంధించి వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రకటించాం. దాంట్లో ముందుకు పోతాం. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి భూమి లేని వ్యవసాయ కూలీలు ఈజీఎస్ట్ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో రిజిస్టర్ చేసుకొని కనీసం 20 రోజులు పని దినాలు సంవత్సరంలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ ఇవ్వబోతున్నాం. ఇది ఒక పెద్ద ఉదాత్తమైనటువంటి కార్యక్రమం. ఇంత ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి ముందు సంతోషంగా ప్రకటించడానికి ప్రత్యేకంగా ఈ ప్రత్యేక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ ఆనందాన్ని రాష్ట్ర ప్రజలందరితో కూడా పంచుకోవాలని, ఇందిరమ్మ రాజ్యంగా, సంక్షేమ రాజ్యంగా, ప్రజాప్రభుత్వంగా మేమంతా భావించి ముందుకు పోతా ఉన్నాం. దయచేసి దీన్ని విరివిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలందరికీ చేరే విధంగా మీరు ప్రచురించవలసిందిగా, ప్రజలకు చూపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రంలో రేపు 4 సంక్షేమ పథకాలు మండలంలోని ఒక గ్రామంలో ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అందరికీ ఆహార భద్రత కల్పించడానికి తాము ఎంతో శ్రమిస్తున్నామని ఆయన అన్నారు. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డు అందిస్తామని అన్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి ఆహార భద్రత కల్పించడానికి, ఫుడ్ సెక్యూరిటీ కల్పించడానికి ఏ ప్రభుత్వం చొరవ చూపలేదని చెప్పి నేను మనం చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మేమందరం క్యాబినెట్ మంత్రులు కూర్చొని తీసుకున్న నిర్ణయం ఏంటంటే, రాష్ట్రంలో బిలో పవర్టీ లైన్ కుటుంబాలందరికీ ఫుడ్ సెక్యూరిటీ, అందరికీ ఫుడ్ సెక్యూరిటీ క్రియేట్ చేయాలి. 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం వహించిన రేషన్ కార్డు విషయంలో మేము ఈ ప్రక్రియ చేపట్టి అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రెండో విషయం, ముఖ్యమైన విషయం, ఇప్పటి వరకు గత 10 ఏళ్లుగా రేషన్లో దొడ్డు బియ్యం, కోర్స్ గ్రెయిన్స్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు మేము ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత రేషన్ కార్డు వచ్చిన వాళ్ళందరికీ మనిషికి పర్ ఇండివిజువల్
6 కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము. అంటే ఒకసారి మీరు ఆలోచన చేయాలి. రాష్ట్ర జనాభాలో 70 నుంచి 72, 73% వరకు అందరికి కూడా నెలకి మంచి క్వాలిటీ మరి సన్న బియ్యం ఈ పీడిఎస్ మేము చేస్తున్న పీడిఎస్ సిస్టంలో ఇవ్వబోతున్నాం. అంటే వాళ్ళు ఎవరికి కూడా బయటికి పోయి ఆహార ధాన్యాలు తినడానికి కొనుక్కో అవసరం లేదు. ఇది నేను అనుకోవడం నా రాజకీయ జీవితంలో ఆహార భద్రత కోసం వెల్ఫేర్ స్కీమ్స్ లో భారతదేశంలోనే ఇది ఒక చారిత్రాత్మక ఒక విప్లవాత్మక మార్పు తీసుకుపోతున్నాం. మరి 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రేపు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం, మరి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమలై 75th యానివర్సరీకి ఈ స్టెప్ అమలు చేయడం ఇదెంతో హర్షించదగ్గ విషయం అని చెప్పి నేను కూడా ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ సీటు బెల్ట్తో వాహనాలు నడపాలని డీఎస్పీ హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, అలా చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మైనర్లకు 2 వీలర్లు ఇచ్చి వాహనాలను నడిపించినచో తల్లిదండ్రులకు జరిమానా విధించి కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమానికి సంబంధించి ర్యాలీ జరపడం జరిగింది. 1 టౌన్ 2 టౌన్ లిమిట్స్లో ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కోసము ఇప్పుడు మా స్టాఫ్ తీసుకొని అన్ని ఏరియాస్ హెల్మెట్ పెట్టుకొని ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుని తిరగడం జరిగింది. ఇదే విధంగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఐ వుడ్ లైక్ టు టెల్ దెమ్, హెల్మెట్ ధరించండి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వెల్బీయింగ్ అండ్ యూ డ్రైవ్ యువర్ వెహికల్. దీనివల్ల మీరు, మీ ఫ్యామిలీ, మీ పిల్లలు మీరందరూ సురక్షితంగా ఉంటారు అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ. ఇండియా 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోనుంది. దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే సంబరాలు ఘనంగా జరగనున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. రిపబ్లిక్ డే సందర్భంగా రేపు ఉదయం 9 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పలు శాఖల మంత్రులు, ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. గవర్నర్ సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించనున్నారు. స్టేడియంలో కవాతుతో పాటు పోలీసులు, ఇండియన్ ఆర్మీ, ఎన్సీపీ దళాలు, స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందాలు పాల్గొననున్నాయి. కార్యక్రమంలో భాగంగా పలు ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. విజయసాయిరెడ్డి వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. నమ్మకం ఉంటే ఉంటారు, లేకపోతే వెళ్లిపోతారని ఆయన అన్నారు. పార్టీ పరిస్థితి కూడా ముఖ్యమన్నారు. ఇది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం అన్నారు. వ్యక్తిగత కోపంతో వ్యవస్థను నాశనం చేసిన పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా లేదన్నారు. రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తులు వస్తే ఇదే పరిస్థితి వస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. But everything I'm telling you, it is not impossible. But there will be effort. మళ్ళీ మనం పైకి తీసుకురావడం, మళ్ళా ఏదో ఒక ఇదయ్యి మళ్ళా కిందికి పోవడం, వైకుంఠపాళి మరి తయారు కాకూడదు. ఈసారి పైకి వెళ్ళాలి తప్ప మళ్ళా కిందికి రాకూడదు. అదొకటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. వాళ్ళతో మాట్లాడలేదు, అది డిస్కషన్ ఉంది. రామ్మోహన్ కూడా చెప్పాం, దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. సార్, మీరు రీబిల్డ్ పేరుతో రాష్ట్రానికి అంటే దావోస్ వెళ్ళి పెట్టుబడులు తేవడం కావచ్చు, పారిశ్రామికతను తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. వైసీపీని మా పార్టీ ఎంపీలు వరుసను విడుతూ ఉన్నారు. ఏంటి అలా చూడాలి? వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారనుకుంటే మన దానికి సమాధానం మన దగ్గర ఏం లేదు. కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని వస్తూ ఉంటాయి. నమ్మకం అనేది ఉంటే ఉంటారు, లేకపోతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ మచ్ ఆన్ దట్ ఈస్ దర్ ఇంటర్నల్ అఫేర్. దట్ రిఫ్లెక్ట్స్ ఆ పార్టీ యొక్క సిచ్యువేషన్, ఐ కెన్ సే. అంతవరకే. బియాండ్ దట్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్ ఆన్ దట్.
అంటే ఇప్పుడు మీకు ఏమైందంటే బ్రదర్, 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అందుకే పదే నేను చెప్తున్నాను. మళ్ళీ నేను చెప్తా ఉంటే ఏమవుతుందంటే ఏదో నేను కామెంట్ చేసినప్పుడు కొంతమంది అనుకోవచ్చు. సింగపూర్ గవర్నమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ గవర్నమెంట్ గ్లోబలీ. am I right? ఇప్పటికి కూడా వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ ఉంది, ఒక విశ్వసనీయత ఉంది, ఒక ఇంటిగ్రిటీ ఉండే గవర్నమెంట్ అది. వీళ్ళు ఏం చేశారు? ఫ్రీగా నేను అడగతానే ఒకప్పుడు హైదరాబాద్లో సింగపూర్ సిటీ కట్టాం. ఎవరు కామెంట్ చేయాల. ఎక్కడ కట్టాం? ఉప్పల్లో కట్టాం. అదే మరి హైటెక్ సిటీలో డెవలప్మెంట్ చేశారు. అక్కడుండే లీ క్వాన్ యూ దగ్గర నుంచి మళ్ళీ మొన్నటరుకున్న లీ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్స్ అందరూ నేనంటే గౌరవంగా ఉంటారు. నేను పోయి అడగతానే మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి ఫ్రీగా చేసి ఇచ్చారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్కు తన రాజీనామా పత్రాన్ని అందించారు. స్పీకర్ ఫార్మాట్లో ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. రోడ్డు భద్రతా నియమావళిని ప్రతి ఒక్కరూ పాటిస్తూ ప్రమాదాలకు చోటివ్వద్దని, మన జీవితానికి మనమే భద్రత అని గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా 3 కిలోమీటర్ల రన్నింగ్ పోటీలు సాధన స్కూల్ నుండి ములుగు బస్టాండ్ యూటర్న్ వరకు సాధన స్కూల్ వరకు నిర్వహించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ తప్పులు చేస్తే ఎదుటి వారికి ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ నియంత్రణ అమలుపరుచుకోవాలని సూచించారు. నేడు అధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు, తప్పుదారులలో వాహనాలను నడపడం, అధిక వేగం, హెల్మెట్ ధరించకపోవడం, మద్యం సేవించి వాహనాలను నడపడం వలన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఎంతో విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 45 మంది మృత్యువాత పడ్డారని అన్నారు. ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ ములుగు జిల్లా గిరిజన ప్రాంతంలో కుడి ఉందని, రోడ్డు భద్రతా నియమావళిని పూర్తిగా అవగాహన చేసుకున్న అనంతరమే వాహనాలు నడపాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, రోడ్డు భద్రతా నియమావళిని పాటించాలని అన్నారు. మన జీవితానికి మనమే భద్రత. సేమ్ టైంలో మనం చేసే తప్పుల మూలంగా ఎదుటి వాళ్ళ జీవితాలను బలి చేసే హక్కు, అధికారం నీకు లేదు. ఫస్ట్ మనకు మనం అది చెప్పుకోవాలి. మనకు మనం ఆ క్రమశిక్షణ, నియంత్రణ మనకు మనం ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి యాక్సిడెంట్స్ మేజర్గా రాంగ్ రూట్ వెళ్ళడము, తర్వాత హై స్పీడ్ వెళ్ళడము, తర్వాత హెల్మెట్ పెట్టుకోకపోవడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, తాగి చేయడం, ఈ 4 కారణాలు ప్రధానంగా ఈ డెత్స్ కు కారణమవుతుంది అనేది ఒక సర్వే రిపోర్ట్ ద్వారా వచ్చింది. దేశవ్యాప్తంగా గత సంవత్సరంలో 4,70,000 పైగా యాక్సిడెంట్ అయినాయి. అదేవిధంగా చనిపోయిన దాంట్లో 1,73,000 వరకు చనిపోవడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఇలా చనిపోకూడదు. మనం బైక్ కొనుక్కునేది ఎందుకు? మంచిగా నీట్గా మనం అనుకున్న గమ్యానికి పోయి రావడానికి, కానీ చావడానికి అయితే కాదు, లేదా ఇతరులను చచ్చిపోవడానికి మన డ్రైవింగ్ కారణం కాకూడదు. అందుకోసం రూల్స్ పాటిస్తే మాక్సిమం మనం సేఫ్గా ఉంటాం, మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి, రోడ్డు మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళగలుగుతారు. ఒక్కొక్కసారి మనకు సంబంధమే ఉండదు, మన దారిలో మనం వెళ్తుంటే సడన్ గా వచ్చి మన మీదకి వెహికల్స్ పడుతుంది. ఒక్కొక్కసారి మొన్న ఇక్కడ బెంగళూరులో అనుకుంటా, పాపం కారు వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తున్నారు, ఏదో ట్రక్ వచ్చి మొత్తం డివైడర్ దాటి వాళ్ళ మీద పడితే ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. అంటే ఇట్లాంటివి ఊహించలేము. ఈ మన జిల్లాలో కూడా దాదాపుగా గత సంవత్సరం నుంచి 45 యాక్సిడెంట్ డెత్స్ అయినాయి. దయచేసి ఈ సంవత్సరం మనం అందరం ప్రతిజ్ఞ చేసుకోవాలి, అధికారులందరూ కూడా ప్రతిజ్ఞ చేయాలి, ఒక్కరు కూడా మన జిల్లాలో యాక్సిడెంట్ల మూలంగా చనిపోకూడదు అని. ఈ యొక్క భద్రతా మాసోత్సవాల సందర్భంగా నేను ఆర్టీఐ అధికారులకు కానీ, పోలీస్ అధికారులకు, ఎస్ఐలకు, ఎస్పీ గారికి, మరి డిఎస్పీ, ఏఎస్పీలకు ఒకటి చెప్తా ఉన్నా, ఇలాంటి అవగాహన మండలాల వారీగా కూడా పెడదాం. ఈ ప్రోగ్రామ్ ని పాల్గొన్నందుకు, ములుగు జిల్లాలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఎందుకంటే
ఈ జిల్లాలో ఒక ఎక్కువ ఆదివాసుల జిల్లా, ట్రైబల్ జిల్లా, డెవలప్మెంట్ లో కూడా ముందు భాగంలో ఉన్న జిల్లా కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కు మీరు ఎంతో కృషి చేసి ఎస్పీ గారికి ధన్యవాదాలు. అదే విధంగా డిసిసి ప్రెసిడెంట్ గారికి, ఎందుకంటే స్పాన్సర్ చేసి ఈ ప్రోగ్రామ్ ను అవేర్నెస్ పెంచినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మరోసారి కిడ్నీ రాకెట్ కేసులో మొత్తం 15 మంది నిందితులు ఉన్నారని, వారిలో ఇప్పటికే 7గురిని అరెస్ట్ చేసినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. మరో 8 మంది పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో జనరల్ సర్జన్ డాక్టర్ సిద్ధంశెట్టి అవినాష్, అలకనంద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గుంటుపల్లి సుమంత్, కర్ణాటకకు చెందిన మధ్యవర్తి ప్రదీప్లతో పాటు ఆసుపత్రి సిబ్బంది గోపి, రవి, రవీందర్, హరీష్, సాయిలను అరెస్ట్ చేశారని అన్నారు. కిడ్నీ మార్పిడి చేసే ప్రధాన సర్జన్ తమిళనాడుకు చెందిన డాక్టర్ రాజశేఖర్ పరారీలో ఉన్నాడని అన్నారు. జమ్మూ కాశ్మీర్కు చెందిన మరో సర్జన్ డాక్టర్ సోహేబ్ పరారీలో ఉన్నట్లు తెలియజేశారు. మీడియేటర్లతో సూరజ్ మిశ్రా, శంకర్లు కూడా తప్పించుకు తిరుగుతున్నారని పేర్కొన్నారు. Then our SOT officials combined with government organization ఈ క్రిమినల్ యాక్టివిటీని మనము ప్రివెంట్ చేయగలిగాం. ఎనీథింగ్ ఎల్స్? పవన్ అనే వ్యక్తి ఉన్నాడు, ఇందులో ఒక అక్యూజ్ ఉన్నాడు. ఆ పవన్ అనే వ్యక్తి డాక్టర్స్ ని తీసుకురావడము, రాజశేఖర్ అండ్ షోహెబ్ అని ఇద్దరు డాక్టర్స్ పేర్లు ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి. మనం క్లియర్ గా అవి నేమ్స్ మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉన్నాం. వాళ్ళిద్దరు డాక్టర్స్ తీసుకొచ్చి పవన్ అనే వ్యక్తి ఇక్కడ ఈ సర్జరీకి పేషెంట్స్ కి దెన్ డాక్టర్స్ మధ్య ఆయన ఒకడే. ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనేది ఎక్కువ క్లారిటీ ఉండదు. ఒక పవన్ అనే వ్యక్తికే ఈ మొత్తం కీ ఏరియాస్ లో ఇన్వాల్వ్మెంట్ అయిన డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ తీసుకురావడం కానీ అతనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ సోఫార్ మనకు ఉన్నాయి. ఇతను ఇక్కడ రెస్టారెంట్ వేరే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళని తీసుకోవడానికి మీడియేటర్ గా పనిచేస్తున్నారు. అక్కడ నుంచి తీసుకొచ్చి పెట్టడానికి కోసం ప్రతీక్. మీకు నేను బిగినింగ్ చెప్పాను, ఇప్పుడు అలకానంద హాస్పిటల్లో ఇప్పుడు ఇక్కడ వచ్చారు, లాస్ట్ జూన్ లో వచ్చారు. అంతకుముందు 2022లో జనని హాస్పిటల్ స్టార్ట్ చేశారు. సో సేమ్ యాక్టివిటీ అప్పటి నుంచి కూడా. ఇటీవల దిల్ రాజు ఇంట్లో ఐటీ శాఖ అధికారులు ఐటీ రైడ్స్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై దిల్ రాజు స్పందించారు. ఐటీ అధికారులు తన దగ్గర 20 లక్షల రూపాయలు కూడా కనుగొనలేదని దిల్ రాజు తెలిపారు. తన వద్ద 5 లక్షల రూపాయలు, తన భాగస్వామి శిరీష్ వద్ద 4.5 లక్షల రూపాయలు, కుమార్తె ఇంట్లో 6.5 లక్షల రూపాయలు, కార్యాలయంలో 2.5 లక్షలు అధికారులు గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. గత 5 ఏళ్లలో ఎలాంటి ఆస్తులు పెట్టుబడి పెట్టలేదని, కొనుగోలు చేయలేదని అన్నారు. ఏదైతే ఆఫీసు ప్లేస్ ఉందో ఆఫీస్ దగ్గర ఈ సెర్చ్లు జరిగాయి. సో మొదటి 3 రోజులు ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా సెర్చ్ చేసి స్టేట్మెంట్స్ తీసుకుంటారు. అయిన తర్వాత లాస్ట్ డే నిన్న ఆఫీస్లో కన్క్లూడ్ చేస్తారు. సో మా హౌజెస్లో జరిగిందా కానీ ఆఫీస్లో జరిగిన దాంట్లో కానీ చాలా రిపీటెడ్గా వేసిన కొన్ని ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంత డబ్బు దొరికింది, ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి, అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు. ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు. నా దగ్గర ఒక 5 lakhs, మా శిరీష్ గారి దగ్గర ఒక 4.5 lakhs, అలాగే మా డాటర్ ఇంట్లో 6 lakhs, ఆఫీస్లో 2.5 lakhs, మొత్తం బిలో 20 lakhs మా అందరి దగ్గర కలిపి బిలో 20 lakhs ఉంది. అలా ప్రతి ఒక్కటి ఇట్లా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేమి చూశారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు. సో క్యాష్ రూపంలో అది. అలాగే 5 సంవత్సరాల నుంచి మేము ఎక్కడ ప్రాపర్టీస్ కానీ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎక్కడ ఏమీ జరగలేదు. అది కూడా డిపార్ట్మెంట్కు టోటల్గా అందరి దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ చేసుకున్నారు. ఇది క్లీన్, ఎక్కడ డాక్యుమెంట్స్ కానీ అలాంటివి ఎక్కడేం లేవు. అలాగే బిజినెస్ దాంట్లో ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, థియేటర్ సైడ్ ఉన్నాం కాబట్టి
వాళ్ళకి అన్నీ డీటెయిల్గా కావాలి. డీటెయిల్ అంటే ప్రొడక్షన్ ఎలా జరుగుద్ది, ప్రొడక్షన్లో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ 24 క్రాఫ్ట్స్లో లావాదేవీలు ఎలా ఉంటాయి ఒక్కొక్క సినిమాకి. విశాఖ బాలికల సదన్ను హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. బాలికల సదన్లో తాజా పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. విశాఖ బాలికల సదన్లో మొత్తం 56 మంది బాలికలు ఉన్నారని, 2 ఇంటికి పంపించారని, 2 బాలికలను మాత్రం సమీపంలో ఉన్న బాలికల హోంకు పంపించారని అధినేత తెలిపారు. వేరువేరు రాష్ట్రాలకు చెందిన బాలికలు ఉన్నారని, వైద్యుల పర్యవేక్షణలో పిల్లలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చట్టపరంగా కోర్టుల నుండి ఆర్డర్ వస్తేనే బాలికలు వాళ్ళ ఇంటికి వెళ్ళగలుగుతారని ఆమె అన్నారు. బాలికా సదన్లోని అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు బయటికి వెళ్ళిపోతామని చెప్పేసి కొంచెం గొడవ చేస్తున్నారని చెప్పి మీడియాలోని వాటిలోని కూడా ఆ రోజు నాకు డే ఫస్ట్ కూడా తెలిసిన తర్వాత ఇమీడియట్ గా ఆ రోజు నేను అదే రోజు కలెక్టర్ గారితో అదేవిధంగా సిపి గారితో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఇమీడియట్ గా ఐసిడిఎస్ వాళ్ళని అదేవిధంగా సిడబ్ల్యూఎస్ వాళ్ళని ఇక్కడికి పంపించి ఇక్కడ పిల్లలతో కూడా మాట్లాడించడం, అదేవిధంగా వాళ్ళు ఏదైతే వాళ్ళు డిమాండ్స్ చేశారో కొన్ని డిమాండ్స్ ప్రకారంగా కొంతమందిని ఇక్కడ నుంచి వాళ్ళ హోమ్స్ పంపించడం, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరిగిన ప్రొసీజర్ లో జరిగినాయి. అంటే డే ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే యాజిటేషన్ చేశారో నా దృష్టి కూడా వచ్చిన వెంటనే ఇమీడియట్ గా కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత సిపి గారితో కూడా మేము మాట్లాడినప్పుడు సిపి గారు కూడా ఒక మాట చెప్పారు. అసలు లోపల వాళ్ళు ఏం జరుగుతుంది క్లియర్ గా తెలుసుకోవటానికి ఒక ఉమెన్ పోలీస్ ని అదేవిధంగా ఒక ఎంఆర్ఓ గారిని కూడా పంపించి లోపల ఇండివిజువల్ గా ఒక్కొక్క పిల్లలతో కూడా మీరు మాట్లాడండి అని చెప్పిన తర్వాత ప్రత్యేకంగా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి ఎంఆర్ఓ గారు అదేవిధంగా లోకల్ పోలీస్ కూడా లోపలికి వెళ్ళి అందరితో కూడా క్లియర్ గా మాట్లాడడం జరిగింది. అయితే కొంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చిన పిల్లల్లో అరౌండ్ ఇక్కడికి 53 to 60 మెంబర్స్ ఉన్నారు. మొన్నటి వరకు ఒక 60 మంది పిల్లలు ఉండేవారు. ఇప్పుడు అరౌండ్ 4 బయటికి పంపించడం జరిగింది, వాళ్ళ హోమ్స్ ఇంటికి పంపించడం జరిగింది. డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు. దగ్గర 13 జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా ఉంది. నేను చూశాను ఇందాక 2-3 మాట్లాడేటప్పుడు రాయ్పూర్ నుంచి ఒక అమ్మాయి ఉంది, జార్ఖండ్ నుంచి ఒక అమ్మాయి ఉంది. వీళ్ళు ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రుల నుంచి తప్పిపోయో లేకపోతే తల్లిదండ్రుల మీద కోపంతోనో ఈ రైల్వే స్టేషన్ లో ట్రైన్స్ ఎక్కేసి లేక బస్సులు ఎక్కేసి ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళ టీం రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టే పరిస్థితి. కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ అడ్రస్లు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, చెప్పలేరు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ పేరెంట్ తాలూకా ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళు మర్చిపోతారు. కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి 18 years వచ్చినంత వరకు గవర్నమెంట్ వాళ్ళ సెక్యూరిటీలో పెట్టుకోవడానికి వాళ్ళ పరిధిలో పెట్టుకొని వాళ్ళకి ఇక్కడ కూర్చొని ఇక్కడ ఈజీగా ఏదో పెడుతున్నాము హాస్టల్ పెడుతున్నాము అనేది కాకుండా నేను లోపలికి వెళ్ళిన తర్వాత చూసి వచ్చాను. కంటిన్యూగా వాళ్ళకి చదువుకునే ఉద్దేశం ఉంటే కనుక వాళ్ళకి కంటిన్యూగా 10th class కట్టించడం అనేది ఓపెన్ స్కూల్స్ నుంచి అదేవిధంగా ఇంటర్మీడియట్ కట్టించడం అనేది కూడా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొంతమందికి వాళ్ళ ఇంట్రెస్ట్ మీదుగా బ్యూటిషియన్ కోర్సెస్ నేర్పించడం, కుట్రలు అల్లికలు నేర్పించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీళ్ళకి రెగ్యులర్ గా నేను లోపల పిల్లలతో కూడా మాట్లాడాను. రెగ్యులర్ గా వాళ్ళకి క్యారమ్స్ ఆడించడానికని స్పోర్ట్స్ ఆడించడానికని కొంతమంది డిప్లాయ్ అవుతుంటారండి. మేము ఇక్కడ బాగానే ఉన్నాము, కాకపోతే కొంతమంది పిల్లలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి అని చెప్పేసి ఇబ్బంది పడి మొన్న కొంచెం ఇబ్బంది పెట్టారని కూడా చెప్పడం జరిగింది. గత 3 రోజులుగా దండకారణ్యంలో ఆదివాసులపై జరుగుతున్న మారణ హోమాన్ని ఆపేయాలని, మావోయిస్టులతో చర్చలు జరిపి పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పౌర హక్కుల సంఘం సభ్యుడు ఎల్లంకి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ నెల 17వ తేదీన ఛత్తీస్గఢ్ 14 మంది మావోయిస్టులు చనిపోయారన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ధనలక్ష్మి సిద్ధంగా ఉన్నారు. మారణ హోమాన్ని ఆపివేయాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని, పర్యావరణ విధ్వంసాన్ని ఆపివేయాలని జరుగుతున్న ఆద్యా ప్రాంతంలోని జరిగిన ఎన్కౌంటర్ హత్యలో మొదటి 14 మంది చనిపోయారని, 16 మంది మృతదేహాలు గుర్తించామని, 27 మంది వరకు చనిపోయి ఉండవచ్చునని చెప్తున్నారు. కానీ ఈ ఆపరేషన్ కాగార్ ఎందుకు జరపాల్సి వచ్చింది, దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఆపరేషన్ కాగార్ ఎందుకు మొదలు పెట్టారు, ఏంటి? ఆపరేషన్ కగార్ అంటే అంతిమ యుద్ధం అని. ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం కూడా తన ప్రజలపైన యుద్ధం చేయలా. కానీ భారతదేశంలో ఉన్నటువంటి భారత పాలక వర్గాలు తన సొంత ప్రజలపైనే, ఆదివాసీ ప్రజలపైన ఆపరేషన్ కగార్ పేరుతో దాదాపు 12 లక్షల సైన్యాన్ని దండకారణ్య ప్రాంతంలో దించి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలని ప్రతిరోజు ఎన్కౌంటర్ పేరుతో
10ల సంఖ్యలో 20లు 30లు ఇప్పుడు ఆ సంఖ్య 40 దాకా చేరుకుంటూ ఉంది. అట్లా చంపివేసి అడవుల నుంచి ఆదివాసీలందరినీ తరిమేయాలి లేదా చంపివేయాలి, ఆదివాసీ జాతినే నిర్మూలించాలనేటటువంటి ఒక కక్షపూరితమైనటువంటి కుట్రతో ఈరోజు ఆపరేషన్ కగార్ని ప్రారంభించారు. ఈ ఆపరేషన్ కగార్ యొక్క లక్ష్యం ఏమిటంటే అటవీ ప్రాంతాలలో, ఆదివాసీ అటవీ ప్రాంతాలలో దాదాపు ఈ ప్రపంచాన్ని 2 సార్లు కొనగలిగినంత లక్షల కోట్ల డాలర్ల విలువ చేసేటటువంటి ఖనిజ సంపద ఉంది. ఈ సంపదను దోచుకుపోవాలని బ్రిటిష్ వాళ్ళకు ముందు నుంచి కూడా అనేక ప్రయత్నాలు జరిగింది. కానీ బ్రిటిష్ వాళ్ళ వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలు బ్రిటిష్ సైన్యాన్ని కూడా తరిమేశారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పాలక వర్గాలు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శాటిలైట్ నిఘాతో, యుద్ధ విమానాలతో, హెలికాప్టర్లతో, డ్రోన్ల సహాయంతో ఆదివాసీ ప్రాంతాలలో వైమానిక దాడులు చేస్తూ, బాంబింగ్ చేస్తూ, యుద్ధ ట్యాంకర్లతో, మిసైల్స్ తో ఆదివాసీ గూడెలపైన బాంబుల వర్షం కురిపిస్తూ వాళ్ళని ఆదివాసీ ప్రాంతాల నుంచి తరిమేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. తరిమివేసి అక్కడ ఉన్నటువంటి మొత్తం ఖనిజాన్ని కూడా బహుళజాతి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలనేటటువంటిది ప్రభుత్వం యొక్క కుట్ర. కానీ ఈ రోజు ఆదివాసీ ప్రజలు ఇది ఈ దేశ వారసత్వ సంపద. ఈ సంపద ఈ దేశ ప్రజల అవసరాలకు మాత్రమే వాడాలి. దీన్ని బహుళజాతి కంపెనీలు కొల్లగొట్టుకుపోవడాన్ని మేము వ్యతిరేకిస్తాం, అడ్డుకుంటామని అడ్డుకుంటున్నటువంటి వాళ్ళని చంపేటటువంటి కుట్రలో భాగమే ఆపరేషన్ కగార్. ఓకే సార్, మావోయిస్టులు చంపడానికి నెల్లూరు జిల్లా నుంచి ఈ ధనలక్ష్మి, కెమెరామెన్ నవీన్ దండ. ఇటీవల వార్తల్లోకి ఎక్కిన అఘోరి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో ప్రత్యక్షమైంది. ఆమె అలుగునూరులో ఓ పెట్రోల్ పంప్లో కారును ఆపగా యువకులు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపారు. విషయం తెలుసుకున్న విలేకరులు ఆమెతో మాట్లాడారు. తాను మహాకుంభమేళా నుండి వస్తున్నానే ఫిబ్రవరి 3న వేములవాడలో ఉన్న మసీదును కూల్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు పోయినా లెక్క చేయనని చెబుతోంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు హిందూ ధర్మాన్ని కాపాడటంలో ముందుంటారని తెలిపారు. ఇప్పుడు మీరు 3వ తారీఖు నాడు వేములవాడ కంపల్సరీ వేములవాడ లోపల ఉన్న దర్గాని కూల్చే వరకు ఎంతమంది అడ్డుకుంటారో రాజకీయ పరంగా కానీ, ఇంకా పలుకుబడి ఎవరైతే ఉంటారో, ఇంకా ముస్లింలు కానీ, ఇంకా క్రిస్టియన్లు కానీ ఎవరు అడ్డుకున్నా కూడా మన తెలంగాణలో అలా అనుకుంటాం. ఆ దరిద్రం మనకు అవసరమా? అదే ఇంతమంది హిందువులు ఉన్నారు కదా, ఎవరు పోరాడలేదు. తండ్రి నువ్వు అన్నది మంచిగుంది, ఇంతమంది హిందువులు ఉన్నారుగా ఎందుకు ప్రశ్నిస్తలేరంటే నీకు నీ తల్లి తండ్రి, నీ ఉద్యోగం, నీకు భార్య పిల్లలు ఇవన్నీ ఉన్నాయి పట్టింపులు. నాకేమీ లేదు, నాకు సర్వస్వం నా దైవం. ప్రతి మసీద్ దగ్గర నేను పంది మాంసం అమ్మడానికి కూడా నేను రెడీగా ఉన్నాను, షాపులు పెట్టించి. నేను కట్టరిందుగానే ఉంటాను. అంటే ఇప్పుడు ఎప్పుడు వెళ్తారు? 3వ తారీఖు నాడు వెళ్తున్నాను. 3వ తారీఖు నాడు పక్క వెళ్తారు. ఎవ్వరికి భయపడేది లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడిచినా సూపర్ 6 అమలు చేయకపోవడానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ నారపు రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తాళీ బచావో కార్యక్రమం కలెక్టరేట్ ఎదుట నిర్వహించారు. పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి పిలుపు మేరకు తాళీ బచావో కార్యక్రమం రూపొందించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 అమలు చేస్తామని మాయమాటలతో, మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను వంచించి ఓట్లు దండుకున్నారని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రజాగళం పేరిట ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా అమ్మకు వందనం కార్యక్రమం ద్వారా ప్రతి ఏటా మహిళలకు 15,000 రూపాయలు, చదువుకున్న ప్రతి విద్యార్థికి నెలకు 1,500 చొప్పున వాగ్దానం చేసిన ప్రభుత్వం రైతులు, అన్నదాతలను ఆదుకుంటామని, సంవత్సరానికి 20,000 అందిస్తామని చేసిన వాగ్దానం మహిళలకు ఉచిత బస్సు ఎప్పుడో చెప్పాలని డిమాండ్ చేశారు. అనేక పథకాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి కన్నా మేము ఎక్కువగా చేస్తాము, మేము ఇంకా ఎక్కువ పెన్షన్లు ఇస్తాము, మేము రైతు భరోసాలు ఎక్కువ ఇస్తాము, అన్నీ మేము పెంచి చేస్తున్నామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పథకాలనే మర్చిపోయాడు. పెంచడం అటుంచి ఇచ్చే పథకాలను కూడా ఇవ్వకుండా ఆర్థిక వనరులు ఏర్పాటు చేసుకునేదానికి ఇంకెన్ని సంవత్సరాలకు మీరు ఏర్పాటు చేసుకుంటారు, మళ్ళీ మేము గొప్ప మేమే చేస్తున్నాం అని చెప్పావు. అబద్ధాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేయడం మంచిది కాదు అని చెప్పి కోరుకోవడం. తర్వాత ఏంటంటే ఇప్పటికైనా మీరు ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది ఒక క్లారిటీ ఇవ్వండి.
గ్రీన్ఫీల్డ్ హైవే కోసం భూములకు ప్రభుత్వ ధరలు కాకుండా బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలు చెల్లించాలని, లేని పక్షంలో భూములు ఇచ్చే ప్రసక్తి లేదని భూ యజమానులు సర్వే చేస్తున్న సిబ్బందిని అడ్డుకున్నారు. భూ యజమానులకు సర్వే అధికారులకు జరుగుతున్న వాగ్వాదాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని భూ యజమానుల సమస్యల గూర్చి పై అధికారులకు తెలియజేస్తామని అన్నారు. సర్వే ఆపడం పద్ధతి కాదని రైతులకు తెలియజేశారు. అయినప్పటికీ రైతులు శాంతించక ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రీన్ఫీల్డ్ హైవే కోసం సర్వే జరగనిచ్చేది లేదని తేల్చి చెప్పారు. గ్రీన్ఫీల్డ్ కోసం రైతుల నుండి భూములు సేకరించి ప్రభుత్వం సరైన ప్రతిఫలం ఇస్తుందని రైతులకు తెలియజేశారు. నేషనల్ హైవే కింద ఒక 40 ఇండ్లు పోతున్నాయి సార్. ఆ 40 ఇండ్లు కూడా పేమెంట్ ఎవరికి కాలేదు, ఒక ఇద్దరికి అయినాయి. అవి కూడా తగిన నష్టపరిహారం రాలేదు. మేమేమంటున్నామంటే మాకు మార్కెట్ రేట్ ప్రకారమే ఇప్పియండి, ఎంత అయితే ఉందో అంతే ఇప్పియండి అని చెప్తున్నాం. దాని పూటికి కానీ ఆ సర్వేలో కానీ మేము సహకరిస్తాం, లేకపోతే మేము సహకరించామని చెప్పేసి మేము ఆపుతున్నాం సార్. అయినా కూడా వాళ్ళు రెవెన్యూ వాళ్ళని తీసుకొచ్చి, పోలీసు వాళ్ళని తీసుకొచ్చి దౌర్జన్యంగా రైతులను భయపెట్టి ఇట్లాంటివి చేసుకుంటూ దౌర్జన్యం మీరు చూసినారు కదా సార్. అక్కడ ఆయన పట్టుకునే మెజర్మెంట్ పట్టుకునే ఉన్నాడు. ఇలాంటివి జరుగుతున్నాయి. మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం కావాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. మా ఇల్లు వస్తే ఒక్క ఇల్లుకు 5 లక్షలు 6 లక్షలు ఇస్తాం. ఇక్కడ ఇల్లు కట్టాలంటే 50 నుంచి 60 లక్షలు అవుతుంది. వాళ్ళు ఇచ్చేది 10 లక్షలు. నాగోల్ సుప్రజా హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. గత 10 రోజుల క్రితం శ్రీనివాస్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ కావడంతో సుప్రజా హాస్పిటల్లో చికిత్స కోసం కుటుంబ సభ్యులు చేర్పించారు. హాస్పిటల్ యాజమాన్యం చికిత్స పేరుతో 5 లక్షల వరకు దోపిడీ చేసి చివరికి మృతి చెందాడని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి చేతులు దులుపుకునే యత్నం చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. హాస్పిటల్ యాజమాన్యానికి పోలీసు అండగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రజా హాస్పిటల్పై తగిన చర్యలు తీసుకోవాలని బంధువులు ఆందోళన చేపట్టారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides న్యూస్.